ఒకప్పుడు ప్రత్యర్థి చేతిలో మిషన్ గన్ను, స్టెన్ గన్ను ఉండేది. మన తీవ్రవాదుల చేతుల్లో లేకపోతే మనకు వ్యతిరేకంగా ఉండేటువంటి పాకిస్తాన్ వాళ్ళ చేతులు. కానీ వాళ్ళని అంతం చేయడానికి మన దగ్గర రవ్వల బారు తుపాకులు ఉండేవి అనమాట. ఓ ముందు ఒక పెద్ద కత్తి, ఆ పైన ఇది అట్లా పెట్టుకునేటువంటి రవ్వల బారు తుపాకులు. అలాంటి స్టేజీ నుంచి ఇవాళ రోజున మనం అల్ట్రా మోడర్న్ వెపన్స్ వాడుతున్నాం. నైట్ విజన్ గాగుల్స్ వాడుతున్నాం. అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాల మీదకి దృష్టి సారించింది మోడీ సర్కార్. అట్లాగే మౌలిక వసతుల కల్పన అన్నటువంటి ఈ రెండు, అంటే సైన్యానికి కావలసిన ఆయుధ సామాగ్రి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన. ఇవాళైతే గతంతో పోల్చుకుంటే సైన్యం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చైనా సరిహద్దులకు పోవాలంటే కష్టం, పాకిస్తాన్ సరిహద్దులకు పోవాలంటే కష్టం, బంగ్లాదేశ్ సరిహద్దులకు పోవాలంటే కష్టం. కింద నుంచి వెళ్తే ఎవడు అటాక్ చేస్తాడో తెలియదు, పైనుంచి వెళ్తానికి ఒప్పుకోరు. ఎందుకంటే అది అలవాటు చేయకూడదు, లేదా శత్రువుకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అని. ఇవాళ సిచ్యుయేషన్ చూస్తే సగర్వంగా వెళ్ళగలిగినటువంటి దారులు, లడక్ లాంటి చోట్లకి వేసిన దారులు, లేదంటే కనుక ఈశాన్య రాష్ట్రాలకు వేసినటువంటి దారులు, కాశ్మీర్కి వేసినటువంటి దారులు, ఇవన్నీ కూడా సైన్యానికి సంతోషం. ఇక ఆ ఊపు అయితే కంటిన్యూ అవుతుంది, అది కొనసాగించాల్సిన అవసరం ఉంది.